మొక్కజొన్న పిండి గంజి. అదేంటి కొత్తగా ఉంది కదా, నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మరి ముందుగా మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ తెలుసుకుందాం. అయితే ఇక్కడ పిండి గంజి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు మామూలుగా ఇది అచ్చ తెలుగులో ప్రాచీనమైన వంట కాబట్టి మనం గంజి అన్నాం. బాగా అంటే స్టైలిష్గా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా అంత అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సూప్ అనమాట. అంటే అప్పట్లో గంజి అంటే ఏంటండి? మామూలు గంజి తాగేవాళ్ళు అంటే ఏంటి? సూపే. ఇప్పుడు ఏంటంటే దాని వెజిటబుల్ బ్రోత్ అని ఇలా రకరకాలుగా అంటున్నాం. కానీ సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా ఇట్ ఈస్ సూప్. ఓకే, సూప్ అంటే మంచి చక్కగా మనము ఇది స్పెషల్గా డైటింగ్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి తీసుకోవచ్చు. కొంచెం అంటే ఫుల్ హెవీగా ఉంటుందని చెప్పను, కాకపోతే కడుపు నిండుతుంది. తాత్కాలికంగా అయితే 100% మీకు వెయిట్ ఎక్కువ, మనకి క్యాలరీస్ ఎక్కువ కౌంట్ కాకుండా మన కడుపు నింపేటువంటి ఒక చక్కటి సూప్ అని చెప్పొచ్చు. అండ్ హెల్దీ కూడా. సో మొక్కజొన్న అంటే మనకు బేసిక్గా ఏంటి, మంచి కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనం కొబ్బరి వేస్తున్నాం కాబట్టి గుండె ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి వాడండి ప్రతి వంటలో రోజులో ఇంత కొబ్బరి అయినా కూడా మన శరీరంలోకి వెళ్ళాలని చెప్తారు. అది దేనికి? మనకి హెయిర్కి, స్కిన్కి, గుండెకి, ప్రతిదానికి ఉపయోగపడుతుంది. అలాగే క్యారెట్ కంటి ఆరోగ్యానికి మంచిది. సూపుల్లో నిజంగా క్యారెట్ వేస్తే దాని రుచే వేరు. పిల్లలు కూడా తింటారు, పిల్లలు ఇష్టపడతారు మెయిన్గా. సో ఇలా మనకి ఏంటి అంటే చాలా సింపుల్గా చేసుకుంటాం. ఇందులో హడావిడి ఏం లేదనమాట. ఈ వంటలో చాలా సాత్వికంగా, చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయేటువంటి ఒక సూప్ అనమాట ఇది, గంజి. ఓకే, సో గంజి, మన పేరు గంజి కాబట్టి గంజి అని చెప్తాను. సో దాన్ని మీరు సూప్గా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్పూన్ లేదా 2 స్పూన్లు మొక్కజొన్న పిండి తీసుకుంటున్నాం. చాలండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. సో దీంట్లో మనము ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వాటర్ పోసుకుందాం, కొంచెం పల్చగానే. ఇది ఒక్కసారి ఇక్కడ మనకు కొంచెం ఉండలు లేకుండా నీట్గా పేస్టీగా లేకుండా కలిపేసుకుందాం. సో దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా మెయిన్ ఒక సాటే ప్రాసెస్ అనమాట. సో వేయించుకునే ప్రాసెస్. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో కంచు పాత్రలు కొన్నారా మరి మీరు? ఇంకా కొనలేదా? కొనకపోతే కొనండి. కొంచెం మామూలు వాటితో కంపేర్ చేసుకుంటే కాస్త ధర ఎక్కువ, కానీ మీకు ఎక్కువ చాలా ఏళ్ళు ఉంటాయి, పాడవ్వవు, హెల్త్కి మంచిది. మీ వంటలో మీరు కొంచెం అటు ఇటుగా వేసినా కూడా దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మామూలుగా ఈ ప్రాసెస్ అంటే మనకి బాండిలో చేసే ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్. సో మీరు ఈ వంటని ఏంటి అంటే ఈ సూప్ని, ఈ సూపు గంజి వాటెవర్, సో ఇదేంటి అంటే మీరు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తున్నప్పుడు కొంచెం సింపుల్గా చేయాలి వంట, వాళ్లకు హెవీగా వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఇలా ఒక సూప్ లాగా ఆఫర్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. ఓకే, ఇందులో ముందుగా కాస్త ఆవాలు, ఇది ఒక సౌత్ ఇండియన్ సూప్. ఓకే, సౌత్ ఇండియన్ గంజి. ఆ తర్వాత కాస్త జీలకర్ర. సో మీరు మన ఇటాలియన్ సూప్స్ లాగా అలా ఊహించుకోకండి, ఎందుకంటే అందులో ఆవాలు జీలకర్ర ఉండవు. సో మీరు ఆ సూప్స్ లాగా ఊహించుకోవద్దు, గంజిలాగానే ఊహించుకోండి. అని గంజికి తగ్గట్టుగానే నేను వేస్తున్నాను, బట్ అర్థమయ్యే భాషలో చెప్పడానికి సూప్ అన్నాను అంతే. ఓకే, సో ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. ఇవి ఉంటాయి ప్రతి సూప్లో. సిమ్లోనే పెట్టుకుందామండి. ఆ తర్వాత కరివేపాకుని చాలామంది వంటల్లో పక్కన పెట్టేస్తూ ఉంటారు. కనీసం ఒక 10లో ఒక 5 తినే ప్రయత్నం చేయండి. ఫుల్గా ఓకే, ఫుల్గా తినాలంటే కొంతమందికి కాస్త ఇబ్బంది అవ్వచ్చు. 10 మనకు ప్లేట్లో ఉంటే 5 తినే ప్రయత్నం చేయండి, హాఫ్, ఫుల్ అక్కర్లేదు. ఓకే, సో ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, ఇది ఒకసారి వేయించేసుకుందాం.
సో పసుపు వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు ఇంట్లో, మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు. సో ఇది మనకు లైట్గా వేగిపోయిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఓకే, సూపుకు సరిపడా ఉప్పు అంటారా, అంతే వేసానేమో, మేబీ చూస్తాం. అంటే మనం ఈ మొక్కజొన్న పిండి నీళ్లు ఉన్నాయి కదా, అది వేసుకున్న తర్వాత ఏమైనా క్వాంటిటీస్ ఏమైనా అటు ఇటుగా అనిపిస్తే వేస్తానే తప్ప ప్రస్తుతానికైతే కొంతవరకు ఉప్పు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇదిగోండి క్యారెట్ తురుము, పిల్లలకు చాలా ఇష్టము, పిల్లలకు మంచిది, అందరికీ మంచిదే. సో వాళ్ళు కూడా తింటారు కాబట్టి ఇది గంజులు అంటే ఓన్లీ పెద్దవాళ్ళకే అలా అస్సలు పరిమితం చేసుకోకండి. సూప్ అనేది పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా పాలక్ సూప్ అయినా ఏదైనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో క్యారెట్ కూడా లైట్గా వేయించేసుకున్నాము. అంటే వేరే వాటితో పోల్చుకుంటే కాస్త క్యారెట్కి ఒక హాఫ్ మినిట్ ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ముందుగా ఇదిగోండి ఇలా మొక్కజొన్న పిండిలో వాటర్ వేసుకొని పెట్టుకున్నాం. మళ్ళీ కూడా వేసుకునే ముందు మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని మనం చక్కగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. వాటర్ యాడ్ చేసుకుందాం బికాస్ ఇది దగ్గర పడిపోతుంది. బికాస్ మనం ఈ మొక్కజొన్న పిండి వేసేదే కన్సిస్టెన్సీ కోసం వేస్తూ ఉంటాం మామూలుగా. సో అందుకేంటి అంటే మీరు దగ్గర పడిపోతూ ఉంటుంది. అండ్ సూప్ కన్సిస్టెన్సీ కూడా మనందరికీ తెలిసిందే, మరీ థిక్గా ఉండకూడదు, బాగోదు. కొంచెం మనకు పలచగానే ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ ప్రతి గంజి కూడా మనకు వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించుకుందాం బాగా. మనకి ఏంటంటే మనకు ఆ పచ్చి వాసన, పిండి వాసన, పచ్చిదనం అనేది బాగా తగ్గిపోవాలి. మిగతావన్నీ కూడా ఆఫ్ కోర్స్ వేగిపోయినట్టే, కానీ కొంచెం ఆ టేస్ట్లు అవన్నీ కూడా కలవాలి కదా. గంజి అంటేనే, సూప్ అంటేనే వాటి టేస్ట్లు మనకి ఇందులో మిక్స్ అవ్వడం. సో ఇది అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. మనం మొక్కజొన్న పిండి నీళ్లు వేసేసుకున్నాము క్యారెట్ తురుములో, అలాగే ఉల్లికాడల్లో. చూసారా కన్సిస్టెన్సీ ఎలా అయిందో? అసలు మనం వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూసుకోండి ఒకసారి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఇంకొంచెం ఏదైనా నీళ్లు వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు. సో దట్ మనం తినే టైంకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అది ఇప్పుడు కరెక్ట్గానే ఉంది. సో చివరిగా కాస్త పచ్చి కొబ్బరి తురుము. సో ఇది మామూలుగా మనం సాధారణంగా వేరే సూప్స్లో అయితే వేయమనుకోండి. సో ఇది మనం సౌత్ ఇండియన్ స్టైల్లో గంజిలాగా చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి తురుము వేసామన్నమాట. ఓకే, సో ఆ తర్వాత కాస్త కొత్తిమీర. కానీ చాలా హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ అండ్ మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఎవరికన్నా కాస్త జ్వరంగా ఉన్నా, కొంచెం నీరసంగా ఉన్నా కూడా మనకు ఇలాంటి గంజులు లిక్విడ్ ఫామ్లో ఏదైనా తాగడం వల్ల చాలా హై ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మన బౌల్ కూడా చక్కగా కూజాలాగా అందంగా ఉంది. సో కలర్ కూడా బాగుందండి, పర్ఫెక్ట్గా, అంటే అలా ఉండాలి. మామూలుగా గంజి అంటే మనం వైట్ కలర్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇందులో కొంచెం మనకి పసుపు వేసుకొని కాస్త కలర్ కూడా మార్చాం దీన్ని. సో మొక్కజొన్న పిండి గజ్జి, మన దానిలాగా చెప్పాలంటే సూప్. సో సౌత్ ఇండియన్ సూప్ అని చెప్పొచ్చు. సో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మొక్కజొన్న పిండి గంజి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లికాడలు, ఉప్పు, క్యారెట్ తురుము వేసి మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న పిండి గంజి రెడీ.